ఇది బజర్ వస్తుంది. ఇది బ్లైండ్ పీపుల్ స్టిక్. ఓకే. బ్లైండ్ పీపుల్ ఇప్పుడు నార్మల్ గా ఒక స్టిక్ పట్టుకొని నడుస్తారు, అడ్డం వస్తే తెలియదు కదా, ఇది బజర్ వస్తుంది. అచ్చా, ఓకే. పాపం వాళ్ళకి తెలియదు కాబట్టి అలా వెళ్ళిపోయి దెబ్బలు తగిలే అవకాశం ఉంది. అలా కాకుండా అడ్డం ఏమన్నా వస్తే ముందుగానే సైరన్ మోగుతుంది. ఇంకా ఇది ఫైర్ కూడా సెన్స్ చేస్తుంది. ఫైర్ కూడానా? ఓకే, చూద్దాం. ఓ మై గాడ్, బ్లైండ్ పీపుల్ కి చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వెరీ నైస్, సూపర్. అసలు నువ్వు ఇంత టాలెంటెడ్ ఎలా అసలు? నెక్స్ట్, అమ్మో పెద్దదైతే బోల్డ్, సూపర్ అసలు. ఏంటి 6 టేబుల్ కనబడుతోంది? ఇది ఆన్సర్ దగ్గర బజర్ వస్తుంది. ఓకే, ఆన్సర్ దగ్గర బజర్ వస్తుంది. కరెక్ట్ ఆన్సర్ దగ్గర, రైట్. 6 5. సో ఎవరైనా నేర్చుకున్న వాళ్ళకి ఇది బాగుంటుంది కదా. ఇది మా మ్యాథ్ మ్యామ్ అడిగింది పిల్లల కోసం. ఓ, నువ్వు తయారు చేయమని అడిగారా? నువ్వు ఎంత టాలెంటెడ్ అని తెలుసు వాళ్ళకి. గుడ్ గుడ్. ఎంత టైం పట్టింది నీకు తయారు చేయడానికి? ఇది 1 డే పట్టింది. ఐడియా ఎలా వచ్చింది చెప్పు నాకు. ఒక రోజు మా మ్యాథ్ మ్యామ్ మా 2nd క్లాస్ లో కొంతమందికి 6 టేబుల్ రాలేదు మా క్లాస్ లో. ఓకే. అయితే మా మ్యాథ్ మ్యామ్ నువ్వు ఏదైనా తయారు చేయు, చాలా తయారు చేసావు కదా అనేది. నీకు ఎలా ఐడియా వచ్చింది ఇలాగే చూస్ ద ఫాలోయింగ్ లాగా పెట్టాలి, అక్కడ పెడితే అది బజర్ వచ్చేలాగా అని చెప్పి? మా అమ్మ ఇచ్చింది ఐడియా. నైస్, వెరీ గుడ్. అమ్మగారి పేరు? ప్రసన్న. ప్రసన్న గారు, నైస్. ఓకే. సో ఇలా మన రైట్ ఆన్సర్ ఎక్కడ ఉంటే అక్కడ బజర్ మోగుతుంది. సో అది కరెక్ట్ అని అలా టేబుల్స్ నేర్పించవచ్చు పిల్లలకి. మరి ఇలా చూసి నేర్చుకున్నారా మీ స్కూల్లో? వెరీ గుడ్. అదే కదా మనకు కావాలి. దానికి ఒక రిజల్ట్ ఉంది అని అంటే ఇంకా హ్యాపీ. 6 6 36. రైట్, ఏది రైట్ అయితే అది ఫైన్. నీకు ఇంకేమైనా డ్రీమ్ ఉందా నాన్న ఇలాంటివి నేను తయారు చేయాలి అని చెప్పి? బ్లైండ్ పీపుల్ స్టిక్ 2 మీటర్ డిస్టెన్స్ వరకు సెన్స్ చేసే వరకు. ఇప్పుడు ఇదంతా జస్ట్ దగ్గరికి వస్తేనే అవుతుంది కదా. ఓకే, నైస్. అదైతే చాలా బాగుంది. నైస్. బ్లైండ్ పీపుల్ స్టిక్ అండి, తను ఎంత చక్కగా చేసిందంటే. ఫైర్ కూడా, ఒకవేళ మంట అలాంటిది పాపం వాళ్ళకి ప్రమాదం జరుగుతుంది కదా, తెలియదు కదా ముందు ఏముందనేది, చూడలేరు కాబట్టి. సో వెంటనే వాళ్ళు ఇలా ఫైర్ ఏమైనా దగ్గరలో ఉందని కానీ సైరన్ మోగుతుంది. సో వాళ్ళు ఆ ప్రమాదం నుంచి బయటపడే మార్గం. అలాగే ఏమైనా అడ్డం ఉంది పెద్ద వస్తువు ఏదైనా అన్నప్పుడు కూడా సైరన్ మోగుతుందట. చాలా యూస్ఫుల్ ఉన్నాయి. ఏదో పిల్లలు కదా ఆడుకుంటున్నారు, వాళ్ళు ఏది పడితే తయారు చేసుకుంటారు చిన్న చిన్నవన్నీ వదిలేకుండా వాళ్ళ మదర్ బాగా ఎంకరేజ్ చేశారు. సో అందులో భాగంగా ఈ అవుట్పుట్ చూడండి ఎంత చక్కగా వచ్చింది. చాలా మంది పాపని ఇన్స్పిరేషన్ గా తీసుకుని మిగతా పేరెంట్స్ కూడా పిల్లలకి ఇలా నేర్పించవచ్చు.